వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రపంచ దేశాలు చూస్తున్నాయి ఇండియా పాక్ యుద్ధాన్ని. ఉమ్మడి కర్నూలు జిల్లా కోయిలకుంట మండలం బిజినేవేమల గ్రామంలో 100 మంది మాజీ సైనికులు, 60 మంది ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి సైనికులు ఉన్నటువంటి గ్రామం. ఈ గ్రామం ఈ ప్రస్తుతం జరిగేటువంటి పాక్ యుద్ధంలో పాల్గొన్నటువంటి కొంతమంది సైనికులు ఉన్నారు. అసలు సైనికుల కుటుంబాలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క మనోగతం ఏంటి, మాజీ సైనికుల యొక్క అనుభవాలు ఏంటి అని తెలుసుకోవడానికి మనం ప్రస్తుతం బిజినేవేమల గ్రామానికి వచ్చాం. అంతో కొంతమంది బిజినేవేమల్లో ఈ ఎక్స్ ఆర్మీ ఏమైనా ఉన్నారు, మనతో మాట్లాడండి. సార్ చెప్పండి, ఈరోజు పాక్ ఇండియా యుద్ధాన్ని ఎట్లా చూడాలి? దీన్ని సార్ ఈ పాకిస్తాన్ కుక్కలను ఇప్పటికీ మనం 4 సార్లు యుద్ధం చేశాం సార్. ఇది 4వ సారి. కానీ 4 సార్లలో కూడా మనం ఎప్పుడు విజయమే మన సైడే ఉంది సార్. ఎప్పటికీ మనం గెలుస్తామనే నమ్మకం మాకుంది. మా ఊర్లో ఇప్పుడు ఇన్ సర్వీస్లో ఉన్న పిల్లలకు కూడా నేను అందరికీ టచ్లో ఉన్న వాళ్ళకందరికీ ఫోన్ చేసి చెప్పాను. నేను కూడా అప్పుడు కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నాను, మీరేం భయపడొద్దు, అవసరమైతే దేశానికి మన చావు అవసరమైతే దేశానికి 100% సంతోషంగా ఇద్దేద్దాం, కానీ ఇచ్చే ముందర కనీసం మనం ఒక 4గురినైనా చంపి మనం ఇద్దేద్దాం, ఈ ఏంతో మీరు పనిచేయాలని నేను మా పిల్లలకు ఎప్పుడు చెప్తాను ఉంటాను సార్. ఊర్లో వాళ్ళకు వాళ్ళు కూడా చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నారు ఎవరైతే ఆపరేషన్లో ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే ప్రతి మనిషి ఆర్మీ పోయిన వాళ్ళకల్లా యుద్ధం చేసే అవకాశం చాలా తక్కువ వస్తుంది సార్. కానీ ఆ అవకాశం అనేది వచ్చినప్పుడే మన ఉద్యోగం చేసినందుకు, మన దేశానికి సేవ చేసినందుకు మనకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. కళ్ళు మూసుకుంటే మనం చాలా సంతోషంగా ఫీల్ అవుతాం సార్. అది ఉండాలని కోరుకుంటున్నాను సార్ అందరికీ. అంటే బిజినేవేమల గ్రామంలో మొత్తం ఎంతమంది ఈ ఎక్స్ ఆర్మీ మెన్స్ ఉన్నారు? ఇప్పుడు ఇన్ సర్వీస్లో ఎంతమంది ఉంటారు? ఇన్ సర్వీస్లో దాదాపు 25 ఉన్నారు సార్. ఆర్మీ నుంచి రిటైర్ అయిన వాళ్ళు ఈ 25 ఉన్నారు సార్. సిఆర్పిఎఫ్లో కూడా ఒక 16-17 మంది ఉన్నారు సార్. అండ్ ఎందుకోసమని ఈ గ్రామం నుంచి ఇంతమంది దాకా ఉన్నారండి? ఇక్కడ ఇన్స్పిరేషన్ వచ్చేసి మా అబ్బగారు, అంటే మా నాన్న వాళ్ళ నాన్నగారి టైంలో వెంకటపతి అని ఒక ఆయన ఇక్కడి నుంచి వెళ్ళాడు. అప్పుడు ఆయన చైనాతో యుద్ధం చేశాడు, 2వ ప్రపంచ యుద్ధం కూడా చేశాడు. ఆయన తర్వాత మా పెద్దవాళ్ళు వెళ్ళారు 2-3. నా వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని 1 by 1 అట్లా వెళ్ళుకుంటా ఒక ఆదర్శం అన్నమాట. దేశానికి సేవ చేయాలా, మా సీనియర్స్ వెళ్ళారు, మేము కూడా వెళ్ళాలా అని ఆలోచన పిల్లలకు ఉంటుంది. మేము కూడా రిటైర్మెంట్ అయినా కాబట్టి మేము కూడా చెప్తా ఉంటాము. ఎందుకంటే ఆర్మీలో మనం జాబ్ చేసినామంటే మన బతుకులు మారుతాయి. ఎందుకంటే రాయలసీమలో ఎప్పుడు ఫ్యాక్షనిస్టులు అవి కాకుండా చదువు రావడం వల్ల, దేశానికి సేవ చేయడం వల్ల మనకు డబ్బు వస్తుంది. ఆ డబ్బు వల్ల మనం బతుకుదెరుగు ఏర్పడుతుంది. బతుకుదెరుగు వల్ల ఏమవుతుందంటే ఈ అక్కడ వాళ్ళ దగ్గరికి పోయి ఫ్యాక్షనిస్ట్ కాకుండా మన విలేజ్కి, మన రాష్ట్రానికి, మన దేశానికి గౌరవంగా మా ఊరు ఆదర్శంగా నిలుస్తుందని చాలా సంతోషంగా ఉంది. అంటే పాకిస్తాన్ కుక్కలు నిన్నటిదాకా వాళ్ళ ప్రభుత్వము అమెరికా కాళ్ళు పట్టుకొని మన ఇండియా ప్రధానితో చర్చలు జరపడం నుంచి ప్రాధాయపడింది. కానీ దొంగచాటున గంట తర్వాత ఆర్మీ దాడి చేయని ఇప్పుడే కాదు సార్, పాకిస్తాన్ పుట్టిన పునాదులే మతస్థ చాందవాసనంతో పుట్టినది పాకిస్తాన్. కాబట్టి మనం ఇప్పుడు చాలా ఎదిగే స్టేజ్లో ఉన్నాం. అంటే ఆర్థిక వ్యవస్థలో మనం దాదాపు 3వ వంతు ఉన్నాం. అందుకు వాళ్ళకు బాధ సార్. మనల్ని ఏ విధంగా డిస్టర్బ్ చేయాలి, భారతదేశాన్ని ఏ విధంగా దెబ్బతీయాలి, వీళ్ళని ఎక్కడ ముందుకు పోకుండా చేయాలి, ఈ కుళ్ళు కుతంత్రాలతోనే మనల్ని అడుగడుగున బాధ పెడుతున్నారు సార్. కానీ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు చాలా తెలివిగా అట్లా సింధు జనాలను స్టాప్ చేయడం కానీ, అట్లా వాళ్ళతో దౌత్యపరంగా స్టాప్ చేయడం కానీ, దిగుమతులు స్టాప్ చేయడం కానీ, తర్వాత ఇప్పుడు యుద్ధం చేసినప్పుడు కూడా మన దాదాపు 11 స్థావరాల మీద, అంటే పాకిస్తాన్లో 11 స్థావరాల మీద, అంటే వాళ్ళ సైనిక స్థావరాల మీద మనం దెబ్బతీసాం. అంతకన్నా ముందు 11 చోట్ల మన వాళ్ళ 9 చోట్ల లాంచ్ ప్యాడ్లని ఉంటాయి, ట్రైనింగ్లకు ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే, అవి దెబ్బతీసాం. అందుకు వాళ్ళకి బాధ సార్, అంతే, ఇంకేం లేదు. అంటే ఇప్పుడు ఈ పాకిస్తాన్ యొక్క యుద్ధం దాడిగా చేస్తూ ఉన్నారు. మరి పాకిస్తాన్ ఆర్మీ ఎందుకోసమని మొండి వైఖరి వివరిస్తుంది? పాకిస్తాన్ ఆర్మీ ఎందుకు మొండి వైఖరి వేస్తుందంటే అక్కడ ప్రజాస్వామ్యం అనేది జీరో సార్. అక్కడ ఆర్మీ రూల్ చేస్తుంది కానీ కంట్రీని ప్రజాస్వామ్యం రూల్ చేయదు. వాళ్ళ ఉనికిని, అంటే మన పాక్ ప్రధాని మునీరు ఆయన ఉనికిని చాటుకోవడానికి, ఆయన కుర్జీని కాపాడుకోవడానికి
ఇలా చేసి ఆయన చేస్తున్నాడు. కానీ అక్కడి ప్రజలకు కూడా యుద్ధం చేయాలని ఏం లేదు సార్, ఓన్లీ ఆర్మీ వాళ్ళకి ఇట్లా ఉంది అంతే. అంటే మీరు చెప్పండి, మనకి ఇప్పటిదాకా పాక్తో జరిగినటువంటి యుద్ధాల్లో మేజర్స్గా కర్నల్స్ ఎవరు ఉన్నారు, అందరూ కూడా జెంట్సే ఫైట్ చేశారు. కానీ మొదటిసారి ఆపరేషన్ సింధూర పేరుతో ఇద్దరు లేడీస్ ఈ యుద్ధం ప్రారంభించడం ఎట్లా చూడాలి సార్? దీనికి నిదర్శనం ఏంటంటే మా భారతదేశంలో స్త్రీలకు ఏ విధంగా గౌరవిస్తారు ఒకటి. రెండోది వచ్చేసి మన టూరిస్టులు జమ్మూ కాశ్మీర్కు పోతే మీరు హిందువులా ముస్లింలా అని పక్కకు చేసి వాళ్ళని చంపడం వల్ల నరేంద్ర మోడీ గారు చాలా చాకచక్యంతో ఆపరేషన్ సింధూర్ అంటే ఏ ఆడవాళ్ళనైతే మీరు బొట్లు తుడిపినారో ఆ ఆడవాళ్ళ బొట్లు పేరు వస్తుంది కాబట్టి ఆపరేషన్ సింధూర్ పెట్టి ఆయన నామకరణం చేయడమైంది సార్. మనతో మాట్లాడి మరి కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. చెప్పండి సార్, ఈ ఊర్లో చాలా మంది ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉన్నారు, ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు ఏమనుకుంటాం? ఇది మా ఊరికి, మా గ్రామానికి ఇది ఒక హైలైట్ సార్. ఇది హైలైట్ అసెట్. మా కోయలకుంట మండలంలో 18 గ్రామాలు ఉంటే బిజినేముల గ్రామంలో ఉన్నంత ఆర్మీ వాళ్ళు కానీ, పోలీసు వాళ్ళు కానీ, సిఎస్ఎఫ్ కానీ, బీఎస్ఎఫ్ వాళ్ళని ఎక్కడా లేరు సార్. మా ఊరికి ఇది ఒక అడ్వాంటేజ్. అది ఏమనగా ఒక స్పోర్ట్స్ని కూడా అంటే ప్రతి ఇంట్లో మా ఊర్లో ఆర్మీ పోవాలా, పోలీసు పోవాలా, బీఎస్ఎఫ్ పోవాలా, సిఎస్ఎఫ్ పోవాలా, ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవాలా. అట్లా ప్రతిరోజు ప్రతి పిల్లవాడు ఉదయం పూట ఆర్మీ ట్రైనింగ్ వాడు రోడ్డు మీదకి పోతే, మా ఊళ్ళో రోడ్డు మీదకి పోతే 5 కిలోమీటర్ 6 కిలోమీటర్ 5 ఏళ్ళ పిల్లల నుంచి 60 ఏళ్ళ పిల్లల వరకు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. రన్నింగ్ చేయడం కానీ, డిప్స్ కొట్టడం, ఎక్సర్సైజ్ చేయడం కానీ. మళ్ళీ ఒక్కడు కూడా మా ఊర్లో ప్రతి జాబ్ ఒక్కడు కూడా రూపాయి కట్టి తెచ్చుకునేది. సొంతగా వాళ్ళు టాలెంట్తో కష్టపడి తెచ్చుకునే ఉద్యోగాలు. మిగతా సాటన కొందరు డబ్బులు ఇచ్చి అవి ఇవి తీసుకుంటారు. కానీ మా ఊర్లో ప్రతి ఒక్కరికి వా ఇంట్లో జాబ్ వచ్చింది, నా ఇంటి ఎందుకు రాకూడదు, వాడి పోయినా నేను ఎందుకు తెచ్చుకోకూడదు, ఇదే విధంగా పోటీతో తెచ్చుకున్నారు. ఇదే కాదు, మా ఊళ్ళో చదువుకోవడం కూడా ప్రతి ఒక్కరి ఎడ్యుకేషన్ కూడా బాగా డెవలప్మెంటు. ప్రతి పిల్లవాడు ఒక్కడు కూడా మన కార్పొరేట్ స్కూల్లో చదివినాడు కానీ, 5 లక్షలు 10 లక్షలు కట్టి చదివిన పిల్లోడు కానీ ఎవరు లేడు. అంతా గవర్నమెంట్ స్కూల్లో చదివే అందరూ. మళ్ళీ పని లేకపోతే, స్కూల్ లేకపోతే ప్రతి ఒక్కడు పనికి పోతాడు. పనికి పోయి 500 1000 తెచ్చుకొని ఇంట్లో తల్లిదండ్రులు పోషించుకుంటా, జాబులు తెచ్చుకుంటా, కష్టపడి తెచ్చుకునేది. అట్లా మా ఊర్లో ఉన్నంత అడ్వాంటేజ్ ఎవరికి లేదు. అదొక ఇన్స్పిరేషన్ అన్నమాట. అంటే ఒకసారి చెప్పండి, మీరు మామూలుగా ఒకే కొడుకున్నటువంటి పిల్లలు ఆర్మీలో ఉన్నారు. అవును. 2-3 ఉన్నటువంటి అనంతపురం పిల్లలు ఉన్నారు. ఎట్లా చూడాలి? అదే సార్, ఇంకా అది మా అదృష్టం అనుకోవాలి, పిల్లల అదృష్టం, మా ఊరు అదృష్టం అనుకోవాలి. అట్లా పోవడం అనేది కచ్చరు కార్పణ్యాలకు దూరంగా ఉండడము, ఒక బతుకుదేరు మాదిరి పిల్లలను తల్లిదండ్రులను చూసుకోవడం. ఇంట్లో వాళ్ళు వచ్చినప్పుడు ఆ సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు వస్తారు గ్రామానికి. వచ్చినప్పుడు వాళ్ళు తిరుగుతూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది, అంత హ్యాపీగా ఉంటుంది. మనతో మాట్లాడి మరి కొంతమంది చెప్పండి పెద్ద, ఈ ఊర్లో బోర్డర్లు ఉన్నారు కదా, ఏమనుకుంటున్నారు? ఏం లేదు, సంతోషం. మా వాళ్ళు దేశం కోసం ఏ త్యాగం చేయడానికి సిద్ధమే సార్. ఆ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళ మాకు కొడుకైతాడు కాదు, మా తరపుని మా బామ్మర్దే పంపించాడు. మా కొడుకు పోలేకపోయా, కాకపోతే మా తమ్ముడు కొడుకుని పోయినాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. మా దేశం కోసం ఎంత దూరం వెళ్తాం సార్, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మీ రాజు బోర్డర్లో ఉన్నారు, మాకు సంతోషం. మాకు ఏం కాదు, మా రాజు ధైర్యంగా నిలబడతాడు, క్షేమంగా వస్తాడని మా ధైర్యం, ఇబ్బంది లేదు. దేశం కోసం ఏమి ఇబ్బంది లేదు, సంతోషం. మనం కొంతమంది ఆర్మీకి సంబంధించిన కుటుంబ సభ్యులతో మాట్లాడదాం, వాళ్ళు ఏమనుకుంటారో ఒకసారి చూద్దాం. నాగప్రసాద్ అనేటువంటి ఆర్మీ జవాన్ ఈ ఇంటి నుంచే ఈ దేశ సైన్యానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆ కుటుంబ సభ్యులు ఎవరు కోసం ఈ జరిగేటువంటి యుద్ధంలో కూడా పాల్గొంటున్నారంటే మనకు ఉన్నటువంటి సమాచారం. ముందుగా ఆమె తల్లితో మాట్లాడదాము. ఏమ్మా, మీ కొడుకు ఎక్కడ ఉన్నాడు, ఎలా అది గుజరాత్, ఇంత చెన్నైలో ఉన్నాడు. చెన్నై నుంచి తొందర ఫోన్ వచ్చింది అన్నాడు. ఫోన్ వచ్చింటే అక్కడికి పోయినాడు గుజరాత్. ఎప్పుడు ఫోన్ వచ్చిందమ్మా? ఫోన్ అంటే ఈ పొద్దు దినం ఆదివారం వచ్చింది అంటే ఆదివారం పోయినాడు అక్కడికి. ఇల్లు ఇక్కడికి ఫ్యామిలీ మళ్ళీ ఇక్కడికి వచ్చినాడు. ఏమని ఫోన్ వచ్చింది? అదే రావాలి ఇక్కడికి, యుద్ధాలు జరుగుతున్నాయి సడన్ గా ఫోన్ చేస్తున్నాడు. వెళ్ళిపోయింది. సరే, యుద్ధానికి రావాలి అని ఫోన్ వచ్చిందని మీ వాడు ఫోన్ చేశాడు కదా, ఏమనిపించింది అప్పుడు? అంటే కొంచెం బాధగా ఉంది, కొంచెం సంతోషంగా పోతున్నాడు. యుద్ధానికి బాధగా కూడా ఉంది. కొంచెం యుద్ధానికి పోతున్నాడు కదా, కాపాడనికే పోతున్నాడు కదా మా వాడని, అట్లా కొంచెం ఉంది.
అంటే ఆ సమయంలో ఇట్లా వెళ్తున్నాడు అనేసి మీ బంధువులతో ఎవరితో ఇట్లా మాట్లాడుతున్నారా? ఎవరికి మా అమ్మకే తెలుసు. ఎంతమంది పిల్లలు మీకు? ఒక కొడుకు ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు ఇద్దరు పిల్లలు. మరి ఒకే కొడుకు ఈ దేశ సైన్యానికి పంపించారు, ఏమనుకుంటున్నారు? అంటే వానికి అదే ఇష్టం అని నాకు ఇదే ఇష్టం వద్దులేరా ఉండేది మాకు ఒక్కని విండావు ఎందుకు అంటే నాకు ఇదే బాగుంటుంది నాకు ఇదే ఇష్టం అని పోయాను. మరి పాకిస్తాన్ కుక్కల్ని కాల్చి మన వాళ్ళు చంపేస్తున్నారు కదా, అసలు గర్వంగా ఫీల్ అవుతున్నారు? గర్వంగా ఫీల్ అవుతున్నాం, గర్వంగా బాధపడుతున్నాం. బాధగా ఉంది. బాధ ఎందుకంటారు? ఎందుకు ఉండదు అంత కాల్స్తుంటే ఎందుకు బాధ ఉండదు. వాళ్ళు పోవడం మనం వీళ్ళు పోవడం అంత బాధే కదా. బాధగా ఉంది, కొంచెం సంతోషంగా ఉంది. మనం పక్కన జిల్లా సత్యసాయి జిల్లాలో మన మురళీ నాయక్ అది ఈ రోజే చూసిన నాకు చూపించకున్నాను యారు ఈరోజు చూసి వాళ్ళ బాధ మన వాళ్ళకు ఒక అబ్బాయి కదా అని బాధపడుతుంటే నాకు కూడా కొంచెం నీళ్ళు వచ్చినాక. అంటే ఈ ఊరు నుంచి ఎక్కువ మంది సైనికులు వెళ్తుంటారంట, అంటే అట్లా ఇన్స్పైర్ అయ్యలేడా లేకపోతే ఏం చెప్పేవాడు మీ వాడు? మా వాడు బాగుంటుంది మా అక్కడే బాగుంటుంది నాకు ఇక్కడికన్నా మీరు వచ్చిన నాకు అక్కడనే బాగుంటుంది అని అంటాడు. అంతవరకే చెప్తుంటాడు. ఈ మధ్య ఏమన్నా మాట్లాడా ఈ 2-3 రోజులు? ఈ రోజే మాట్లాడారు. ఏమన్నా బాగుందా సార్ అంటే బాగుందేమో నాకు అంటే ఏమో యుద్ధాలు జరుగుతున్నాయంటారా బాగుండదు అంటే లేదులేమో బంద్ చేసినారు బాగుండదు వచ్చి ఒక నెల అట్లా అవుతుందో వారం అవుతుందో పంపించడం. ఎన్ని రోజుల క్రితం పోయాట మాకు బార్డర్? అంటే ఎక్కడికి అంటే ఉద్యోగం ఎప్పుడు జాయిన్ అయ్యారు? 12 ఏళ్ళలో 18 సంవత్సరాలు 14 సంవత్సరాలు అయింటారు. మనతో మాట్లాడడానికి నాగప్రసాద్ తండ్రి యుద్ధంలో పాల్గొంటారు, ఏమనుకుంటారు అసలు? నాకే హ్యాపీగా ఉంది సార్, గేమ్లో గెలుచుకొని వచ్చాడని. దాని గురించి ఏమి ఇబ్బంది లేదు నాకు. ఒకే కొడుకు కదా? ఒకే కొడుకు సార్, ఇంకా మామూలుగా వాడు దాని మీద ఇష్టపడినాడు పోవాలంటే ఓకే అన్నాం. అంటే ఏం చెప్పేవాడు ఇష్టపడితే ఎట్లా? ఇష్టపడంటే దాని మీద నేను పోతాంటున్నాను సార్ అంటే ఇష్టమన్నాను. ఆర్మీకి వెళ్ళాలి. ఏమన్నా మాట్లాడాడు ఈ మధ్య మీతో? ఏమో మాట్లాడాను సార్, ఏం దాని గురించే పెట్టుకో వీడియో కాల్ కూడా చెప్తున్నాను సార్. దాని గురించే ఇబ్బంది పెట్టారు మీరు. వీడియో కాల్ మాట్లాడినప్పుడు ఏమనిపించింది? అంటే సార్ మాట సార్ వినపరాదు అది బాగా, అప్పటికే మా బాగా సేఫ్టీగా అన్నాడు. అక్కడ పరిస్థితుల్లో ఇట్లా యుద్ధం జరుగుతుందంట, పాకిస్తాన్ వాళ్ళు దాడులు చేస్తున్నారంట, ఇదంతా ఏమనిపిస్తుంది? వాళ్ళేం హ్యాపీగా అన్నారు సార్, వాళ్ళ గురించి ఏం లేదు దాని గురించి. వీళ్ళు హ్యాపీగా అన్నారు. యుద్ధం మామూలుగా జరుగుతుంటుంది, మామూలుగా ఇది సాధ్యమే అంటున్నాడు. సాధ్యమే జరుగుతుంటాయి మామూలే. ఇంకా మనం విద్యానికి పోయినాము, అది సాధ్యమే. అది గెలుచుకుంటామో ఓడిపోతామో సాధ్యమే పెట్టాం సార్. అది ఎట్లా పాకిస్తాన్ సైనికుల యుద్ధం పోయినప్పుడు ఏమన్నా అక్కడ జరిగేటువంటి పరిస్థితులు ఏమని చెప్పాడా? అవేం చెప్పాలి సార్, అవి చెప్తే బాధపడతామని అవి చెప్పాలా. ఇప్పుడు పక్క జిల్లాలో సత్యసాయి జిల్లాలో మురళీ నాయక్ అనేటువంటి జవాన్ చూసారా వార్త? చూసాను సార్. ఏమనిపించింది? ఏం బాధ కుదిరింది సార్, ఉంటే ఒకడు పచ్చి బాధ కుదిరింది. ఎంత జనం ఉంది ఏం కదా చూస్తుంటే బాగా సాయంత్రం చూడలేను సార్ బాగా ఇప్పటి కాబట్టి. చిన్నప్పటి నుంచి వాడు ఎలా ఉండేవాడు? అంటే చదువుకునే సమయంలో ఎట్లా తిరిగేవాడు? ఏమన్నా పోతున్నాడు సార్, అట్లా పనులు గిన్నెలు పోతున్నాడు, చదువుకుంటున్నాడు. చదువు ఆడికాడికి వెళ్ళినది, టైం బాగున్నది. అంటే ఈ ఊర్లో అందరూ పోతున్నారు కాబట్టి తను పోవాలని 2-3 ఈయన పెంచు 2-3 చేరినాక ఈయనకి అన్నది ఆడ చేరాలని. ఇటు హైదరాబాద్ సికింద్రాబాద్ ఒకసారి ఎన్నిక వచ్చినాడు, సూపర్ సరిగ్గా కంపరాక ఎన్నిక వచ్చాను. వచ్చి తిరుపతిలో లాస్ట్ చదువుకునేది. అంటే ఫస్ట్ ఒకసారి ఫెయిల్ అయ్యాడు మామూలుగా అయినారు సార్. దానికంటే ఇంకా బాగున్నది. ఎగ్జామ్ ఇది ఫస్ట్లో ఉండేటోడు, ఇది రన్నింగ్ ఫస్ట్లో 100-200 మందిలో ఫస్ట్లో ఉన్నాడు. అట్లా ఈడ సూపు లేదు, అది ఇబ్బంది. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, మీ వాళ్ళతో మాట్లాడినారు, మీ ఊరు వల్ల ఏమనుకుంటారు? ఏమని చెప్తుంటారు మీ ఫ్రెండ్స్ వీళ్ళంతా? మీ వాడు అక్కడ యుద్ధం చేస్తున్నాడు కదా, ఏంటి పరిస్థితి అని అడుగుతారు, ఏమడు? వాళ్ళేం చెప్పలేదు సార్, వాళ్ళ పెంచు పెద్ద నాకు పరిచయం ఉండదు. అంటే మీ ఊర్లో మీ ఫ్రెండ్స్ మామూలుగా చదువుతుంటే ఏం కాదులే అంటున్నారు. అందులో కూర్చున్నప్పుడు మాట్లాడుతుంటారు, ఏమంటారు ఏం కాదులే ఏమంటుంటారు. దానికి పోయినాక మామూలుగా సాధ్యమేది అంటాను సార్.
మనతో మాట్లాడడానికి నాగప్రసాద్ భార్య కూడా ఉంది. మొత్తం నాగప్రసాద్ ఈ దేశ సైన్యంలో ఈరోజు యుద్ధంలో పాల్గొంటున్న పరిస్థితి. మొత్తం అది ఏమ్మా మీ ఆయన ఈరోజు యుద్ధంలో ఉన్నాడు, ఎలా ఏం ఫీల్ అవుతుంది? ఎట్టైనా బాధనే కదన్నా, బాధ లేకుండా ఉంటాడు. అదొకసారి మా యుద్ధానికి వెళ్ళాడు కదా, అదొక సంతోషమే. ఎట్టైనా బాధనే, పిల్లల నుంచి అందరి నుంచి వెళ్ళాడు, వచ్చేదాకా ఎట్టైనా ఇబ్బంది కదా. ఎందుకు ఇబ్బంది ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఎట్టైనా ఫీల్ కదన్నా. అంటే ఆర్మీ జవాన్ గా జాయిన్ అయిన తర్వాత పెళ్లి అయిందా, లేకపోతే పెళ్లి అయిన తర్వాత ఆయన జవాన్ ముందే వచ్చింది జాబ్? ముందే వచ్చింది. ఓకే, జవాన్ అని తెలిసి పెళ్లి చేసుకున్నారా? మరి యుద్ధం వస్తుంది, ఇట్లా పోవాల్సి వస్తుంది అన్నప్పుడు ఏమనిపించేది? ఎట్టైనా బాధ అన్నాక అంటే ఇంకా తప్పదు కదా, అంటే ఇంత లేదు, వెళ్ళాలి కదా. ఎట్టైనా తప్పదు కదా, ఉండాలి. ఇంకా మనం ఉండాలి, వాళ్ళు అక్కడ ఉండాలి. ఈ మధ్య ఏమైనా మాట్లాడారా? మాట్లాడినాం సార్, ఈ రోజే మాట్లాడినాం. ఏమన్నారు? ఏమి ఇబ్బంది అయితే ఏం లేదు మాకైతే. ఇంకా రూమ్లలోనే పెట్టినారు, ఇంకా బయటకు పంపిలే. బయటకు పంపించే తెలుస్తుంది మాకు ఏదైనది. వచ్చారు కదా అనే ఫీలింగ్ సార్, అంతే. మన వాళ్ళు గెలుస్తారు కదా సార్. యుద్ధంలో కొంతమంది అమరులు అవుతున్నారు, పక్క జిల్లాలో కూడా ఈ పరిస్థితి. ఈ వార్త అయినప్పుడు ఏమనిపించింది? ఎట్టైనా బాగానే సార్. ఒక జవాన్కి భార్యగా ఉన్నందుకు ఏమనుకుంటున్నారు? అంటే ఫీలింగ్ అయితే ఏం లేదు సార్, సంతోషమే కానీ ఉంది. ఏమంటే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది సార్. మొత్తంగా చూసుకుంటే ఇదే బార్డర్కి సైనికుడిగా పంపించడానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కానీ ఒక కొడుకు బార్డర్లో ఉండడానికి మాత్రం కాస్త దిగాలుగా ఉన్నప్పటిలో గెలిచి తిరిగి వస్తాడు మా వాడని గర్వంగా చెప్తున్నారు తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు. అయితే మరికొంతమంది సైనికుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. జవాన్ వెంకట రవీంద్ర తండ్రి మనతో ఉన్నాడు. చెప్పండి పెద్ద, ఈరోజు పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరుగుతుందంట, మీ వాళ్ళు యుద్ధంలో ఉన్నారు, ఏమనుకుంటున్నారు? ఏమనుకోలేదు సార్, దానికి పోయినాక తప్పదు కదా సార్. అది మామూలుగా యుద్ధానికి పోయినాక సిద్ధంగానే ఉండాలి దానిలకు. అంతవరకే మనం దానికి ఏం చేసేది ఏం లేదు కదా, మనం కాపాడాలి కదా దాన్ని. పాకిస్తాన్ దొంగ దెబ్బ తీస్తూ ఇండియా మీద దాడి చేస్తుంది, ఏమనుకుంటున్నారు? ఏమనుకుంది మనం దాంట్లో మనం కూడా పాల్గొనాలా, తప్పదు కదా అది. ఎన్ని రోజుల క్రితం మీ అబ్బాయి జాబ్లో జాయిన్ అయ్యాడు? 10 ఏళ్ళు జాబ్ చేయింది సార్. ఎక్కడ పని చేస్తున్నాడు? ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడు సార్. ఢిల్లీలో. ఈ మధ్య కాలంలో ఏమన్నా వచ్చాడు ఎక్కడికి? ఇది వచ్చినాడు సార్, 5-6 రోజులు అయింది వచ్చి, భార్య డెలివరీ అని వచ్చినాడు సార్. భార్య డెలివరీ అంటే మామూలు లీవ్ మీద వచ్చాడు కదా, ఏమన్నా యుద్ధం జరుగుతుంది, ఏమైనా ఫోన్స్ ఏమైనా చేశారట? అడిగే ఇచ్చాడు సార్, మామూలుగా పోవాలన్నాడు. ఎస్ఎన్ రాజు అనేటువంటి వీర జవాన్ ఇంట్లో ఉన్న మనం ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి వచ్చాము. చెప్పండమ్మా, ఈరోజు మీ భర్త ఆర్మీలో ఉన్నారు, ఈరోజు యుద్ధం జరుగుతుంది, ఏమనుకుంటున్నారు? చాలా గర్వంగా ఉంది. మా హస్బెండ్ అక్కడ పోయి యుద్ధానికి వెళ్ళేందుకు చాలా గర్వంగా ఉంది, కానీ బాధగా ఉంది. ఏంటమ్మా బాధ ఏంటి? అక్కడ వెళ్ళారు కదా, అందరూ అమరులు అయినందుకు బాధగా ఉంది, కానీ గర్వంగా ఉంది. ఎన్ని రోజుల నుంచి ఆర్మీలో ఉన్నారమ్మా? 17 ఇయర్స్ అయింది. 17 ఇయర్స్ అయింది. ఇంకా నెక్స్ట్ పోస్టింగ్ వచ్చింది. మీకేమైనా ఈ మధ్య కాల్ ఫోన్ చేశారా? వెనస్డే నైట్ ఫోన్ చేశారు. ఇక్కడ ఎట్లుంది అక్కడ పరిస్థితి అంటే, ఇట్లా మాకు కూడా మెసేజ్ పంపారు, అక్కడికి వెళ్ళమని, బార్డర్ దగ్గరికి అమృత్సర్కి వెళ్ళాలి అని అన్నారు. ఎంతమంది వెళ్తున్నా అంటే 150 మెంబర్స్ వెళ్తున్నాము అని అన్నాడు. మామూలు కాల్ లేదు అసలు, ఫోన్ కాల్ లేదు, మెసేజ్ లేదు, ఏం లేదు అసలు. ఆ రోజు నుంచి ఇప్పటివరకు ఒక్క ఫోన్ కాల్ లేదు. మెసేజ్ పెడితే చూస్తున్నాడు అంతే, ఫోన్ కాల్స్ ఏం లేదు. ఇంకా అదే బాధ అనిపిస్తుంది. కానీ యుద్ధం చేయడానికి వెళ్ళినందుకు చాలా గర్వంగా ఉంది. నరసింహరాజు వైఫ్గా నాకు గర్వంగా ఉంది. ఇప్పుడు ఈ రోజు యుద్ధంకి వెళ్తున్నాను, మేము ఇక్కడ నుంచి 150 మంది వెళ్తున్నాము అని వెనస్డే నైట్ చాలా బాధగా అనిపించింది, కానీ గర్వంగా అనిపించింది. వాళ్ళు అంతమంది వెళ్తుంటే జాగ్రత్త అని చెప్పాను అంతే, ఇంకా ఏం చెప్పలేదు. ఇప్పుడు భార్యల ముందే భర్తల్ని పహల్గామ్లో 26 మందిని కాల్చి చంపితే ఎట్లా చూడాలమ్మా? చాలా బాధాకరంగానే ఉంది. ఏం చేయాలి పాకిస్తాన్లో? చంపేయాలి, ఇలాగనే ప్రొసీడ్ కావాలి, చంపేయాలి. నిన్న మొన్న పేపర్లో పట్టణ సత్యసాయి జిల్లాలో మురళీ నాయక్ అనేటువంటి అపర జవాన్ చూసాం. అసలు ఆ వార్త విన్న తర్వాత ఏమనిపిస్తుంది? చాలా వాళ్ళ అమ్మ నాన్న పడే బాధ ఇట్లాంటిదో తెలుసు,
కానీ వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పే విధానం గర్వంగా ఉంది అని చెప్తుంటే నాకు కూడా అదే ఫీలింగ్ అనిపిస్తుంది. నిమిషానికి అప్డేట్స్ వస్తున్నాయి. ఈ అప్డేట్స్ విన్న ప్రతిసారి ఇంకేమనిపిస్తుంది? ఫోన్ కాల్స్ రాలేదు, ఇంకా ఆ న్యూస్ వినేటప్పుడు ఇంకా ఏడుపు ఆగట్లేదు. ఎందుకోసం అంటే మా హస్బెండ్ అక్కడ ఉన్నారు కదా, అందుకు. యుద్ధంలో పాల్గొనేటువంటి భర్తలు చాలామంది ఉన్నారు. ఆ కుటుంబాలకి వాళ్ళ భార్యలకి ఏం చెప్పదలుచుకున్నారు? అందరికీ ఒకటే చెప్తున్నాను, అందరూ ఏం టెన్షన్ పడకూడదు. ఆర్మీ వైఫ్గా మనం చాలా గర్వంగా ఉండాలి అని అంతే, అదొకటే చెప్పగలను. ఫాదర్ ఈరోజు ఆర్మీలో గన్ను పట్టుకొని మొత్తం బుల్లెట్స్ గన్నుతో సిద్ధంగా ఉన్నారు, ఏమనుకుంటున్నారు? పాకిస్తాన్ కుక్కలు యుద్ధానికి వచ్చింది, మా నాన్న అక్కడ చాలా పోరాడుతున్నాడు, అందుకు నాకు చాలా గర్వంగా ఉంది. తెలుసా ఆర్మీలో పనిచేస్తున్నాడు, అక్కడ జరిగేటువంటి పరిణామాలు అప్డేట్స్ వింటున్నావు? వింటున్నా. ఏమనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది. ఎందుకు భయం? మా నాన్న అక్కడ మా నాన్నకి ఏమన్నా అవుతుందని. ఏమవుతుందని? బుల్లెట్స్ అట్లా తగులుతాయని. మరి పక్క జిల్లాలో ఒకతను జవాన్ కాల్చి చంపేశారని విన్నావా? ఏమనిపిస్తుంది? చాలా బాధ అనిపించింది, ఏడ్చాను. ఏడ్చావా? ఎందుకు ఏడ్చావు? అక్కడ ఆర్మీ వాళ్ళు కదా, చనిపోతే అవి బాధ ఉంటుంది కదా, అందుకే ఏడ్చాను. ఎందుకు ఏడ్చావు? మరి పాకిస్తాన్ వాళ్ళని ఏం చేయాలి? చంపి బూడ్చిపెట్టాల. ఎందుకు అట్లా? వాళ్ళు పెహల్గాంలో 26 మందిని చంపినారు కదా, అందుకే. మనతో మాట్లాడడానికి కొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఈరోజు మీ అన్న బార్డర్లో ఉన్నారు, మీ ఆడపడుచు ఇక్కడ బాధపడుతుంది, మీరు ఏమనుకుంటున్నారు? బాధగానే ఉంది సార్, ఆయన పోయినందుకు బాధనే ఉంది. కానీ దేశం కోసం సేవ చేయాలని పోయినాడు మా ఆయన. మాకేం బాధ అనిపించలేదు, కానీ మా వదిలేని కొంచెం ఏడుస్తుంది. మాకేం బాధ అనిపించలేదు, పోవాలనే పోయినాడు కదా, సేవ చేయాలని. ఏం బాధ అనిపించలేదు. ఏమని బాధపడుతున్నారు? ఏమో క్షణానికి ఏమవుతుందో ఏమో అన్నట్టు ఆమె భయపడుతుంది అంతే. అప్డేట్స్ చూసిన ప్రతిసారి భయంగా ఉంటుంది. అయితే ఈ దేశాన్ని కాపాడేందుకు, ఈ దేశాన్ని రక్షించేందుకు, పాకిస్తాన్ కుక్కలను తరిమేందుకు నా భర్త వెళ్ళాడు, అది గర్వంగా ఉంది. కానీ ఒక భార్యగా కుటుంబ బాధ్యత నాపైనే ఉంది, చూసుకునేటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అనేటువంటి భయం మాత్రం వీడేటువంటి పరిస్థితి లేదు. కానీ జవాన్ యొక్క కుటుంబాలు ఎవరు అధైర్యపడొద్దండి, ఎవరికి ఏమి కాదు. ఆ పాకిస్తాన్ కుక్కల్ని తరిమి మన వాళ్ళంతా కూడా సైనికులు విజయ దరహాసంతో తిరిగి వస్తారని ఆశాభావం తెలియజేసేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్ ఆర్టీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.